అనేక మంది ప్రజలు యేసును చూడటం కొరకు వచ్చారట. యేసును చూడటం కొరకే కాకుండా మృతుల్లో లేపబడిన లాజరును కూడా చూడటం కొరకు వచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చూడటానికి వచ్చారండి? ఒకటి యేసుని చూస్తానికి వచ్చారు, రెండోది ఎవరిని చూస్తానికి వచ్చారు? అక్కడ మృతుల్లో లేపబడిన లాజరును కూడా చూడటం. ఎందుకంటే లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడిన లాజరు బయటికి బ్రతికొచ్చినాడు కదా. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ఆశ్చర్యకార్య సూచక్రియగా జరిగించారని కదా అని లాజరును చూడటానికి కూడా అనేక ప్రజలు ఏం చేశారంటే వచ్చారట. అయితే పిల్లరా, ఈ మట్ట లాజరు యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉంటే ప్రపంచం అంతా కూడా ఏ మూలకు వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా సరే, ఏ వీధిలో చూసినా సరే మట్టలు పట్టుకొని హోసన్నా జయము, హోసన్నా జయమని చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే యేసుక్రీస్తు గొప్పతనాన్ని చాలా గొప్పగా వర్ణిస్తూ ఉన్నారు. అయితే ఒక మాట మనం గుర్తు చేసుకోవచ్చు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే అక్కడ వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఏంటండి? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఈ మాట ప్రవక్త అయిన జకర్యాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.